హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడైతే ఇక్కడ పెరమాల గుడి అనేసి వచ్చామన్నమాట. ఇది దేవస్థానం అనమాట, ఆంజనేయ స్వామి అంటే పెరమాల గుడి ఆంజనేయ స్వామి అంటే ఫుల్ ఫేమస్ అనమాట. ఇక్కడ వచ్చేసి మ్యారేజ్లు అన్ని జరుగుతాయి అనమాట, అన్నదానాలు అన్ని జరుగుతాయి అనమాట. చూడండి ఫ్రెండ్స్, చూస్తారు ఇది జీమాన్ అనమాట, జీ చెట్టు అంటారు. ఇది చూడండి చాలా పెద్దది అనమాట. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చి నా వెనకాల ఈ టెంపుల్ ఉంది కదా, ఈ టెంపుల్ లోపల ఏమేమి ఉన్నాయి అన్ని చూపిస్తాను రండి ఫ్రెండ్స్. ఒక్కసారి రండి ఫ్రెండ్స్. పెద్ద పెద్ద స్తంభాలు ఫ్రెండ్స్, ఇవంతా అంటే ఆ కాలంలో కట్టిన ఫ్రెండ్స్ అనమాట. ఇవి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి పటాలు అనమాట అంటారు. దేవస్థానంలో మనం ఇంట్లో పెట్టుకుంటారు పటాలు, వచ్చేసి ఇక్కడ పెడతారు. ఏమైనా అద్దం పలిగినా ఏమైనా వచ్చినా ఇక్కడ పెడతారు. చూడండి ఫ్రెండ్స్, పాతం అనమాట ఇవన్నీ. చూడండి ఫ్రెండ్స్, గదులు ఉన్నాయి, ఎలా ఉన్నాయో చూడండి. మళ్ళీ ఫ్రెండ్స్ ఈ సైడ్ రావండి. ఈ సైడ్ వచ్చేస్తే ఇక్కడ కూడా కొంతమంది పటాలు పెట్టారు. అంటే నైట్ పూట మామూలుగా మ్యారేజ్లు జరుగుతాయి కదా ఫ్రెండ్స్, మ్యారేజ్లు జరిగిన తర్వాత ఇక్కడ పనుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే గుడి కాబట్టి పనుకోవచ్చు అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికైతే రీసెంట్ గా ఎవరు చేసుకోలేదు కాబట్టి ఇలా పాత పడిపోయింది ఫ్రెండ్స్ అనమాట ఈ గుడి అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే గది ఉందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామిది గద ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. గద అయితే ఫుల్ బాగుంది అనమాట. పైన అంత స్తంభాలు ఇవన్నీ అంటే కోసాలు అంటారు అనమాట తెలుగులో. మనము పెద్దోళ్ళ కాలం కదా ఇది. దానికి ఫ్రెండ్స్ అయితే ఇంకోటి గది ఉంది రండి ఫ్రెండ్స్. ఇక్కడైతే దేవస్థానాల లోపల ఇంకా దేవతలంతా ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పటాలు, దేవుని పటాలు అన్ని ఉన్నాయి. అయితే ఇక్కడ చాలా విగ్రహాలు మాదిరి ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే పెద్ద పెద్ద పటాలు ఉన్నాయన్నమాట. చూడండి, ఇక్కడ నాగుల పోడులు ఉండేది అంతా ఉండేది అనమాట. దేవుళ్ళు చాలా పవర్ఫుల్ ఇక్కడ ఉండేది అనమాట. చూడండి అట్లే మెయిన్. తర్వాత ఇక్కడ వచ్చేసి స్టెప్ చూడండి ఫ్రెండ్స్, ఆ కాలంలో ఎట్లా కట్టారో చూడండి, బాగా పెద్ద కట్టినారు అనమాట. స్తంభాలు కూడా బాగా స్తంభంగా ఉన్నాయి, బాగా భద్రంగా ఉన్నాయి అనమాట. చూడండి, లోపల వచ్చేసి ఆంజనేయ స్వామి గారు ఉన్నారు అనమాట. ఫుల్ ఫేమస్ పెరమాల గుడి ఆంజనేయ స్వామి అంటే ఫుల్ పవర్ఫుల్. ఇక్కడే మ్యారేజ్లు చేసుకుంటారనమాట. చాలా పవర్ఫుల్. అంటే చూడండి, ఒకసారి స్వామి గారిని దండ తీయకూడదు కానీ తీసినాం, చూపిద్దాం మీకని తీస్తున్నాను అనమాట. చూడండి ఎంత బాగున్నాడో ఆంజనేయ స్వామి అంటే ఇక్కడ ఫుల్ ఫేమస్ అనమాట. అట్లే ఇక్కడ వస్తే తర్వాత స్థూలము పెద్ద రాటు మాత్రం ఉంది ఫ్రెండ్స్. ఇది పూర్వకాలం ఉందన్నమాట. ఇవన్నీ చూడండి బాగున్నాయి అనమాట. అంటే చాలా శక్తి కాబట్టి అందుకనమాట. చూడండి పైన చూడండి ఎట్లా ఉందో అనమాట. స్తంభాలు అంత కోసాలు ఇవంతా ఫుల్ బాగున్నాయి. చూడండి, ఇక్కడైతే కుక్కీలు అంటారు. ఇవి మామూలు స్వామిగారికి ఏమన్నా ఇక్కడ పులహారం కావచ్చు ఏంటో కానీ పెట్టచ్చు అనమాట. అక్కడ చూడు పాత పాఠం ఉందన్న ఫ్రెండ్స్ అనమాట. చూడండి, ఇవంతా నూనె అంతా పెడతాం కదా, దీపాంతలు పెడతాం కదా, అవి బాటలు అంతా ఇక్కడ పెట్టారనమాట. చూడండి, అట్లయితే బయట పోదాం రాండి ఫ్రెండ్స్, చూపిస్తానమాట. ఇక్కడ తర్వాత ఈ గుడి వెనకాల 3 స్తంభాలు పెట్టినారు. అయితే రాండి ఫ్రెండ్స్ చూపిస్తాను. ఈ గుడి వెనకాల కూడా సత్రం మాదిరి కట్టినారనమాట. కోసాలు అంతా బాగా నాటినారు. ఇక్కడ వచ్చేసి అప్పుడు వంటకాలు అంతా చేస్తారనమాట. ఇక్కడ వచ్చేసి వెనకాల అనమాట వంటకాలు చేసేస్తారు. అక్కడ వచ్చి గదులు ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఎంత లాంగ్ ఉందన్నమాట. చూడండి, ఈ గదుల్లో మ్యారేజ్ చేసుకున్న తర్వాత కొంతమంది ఉంటారు. నైట్ పూట ఏమన్నా ఉంటే పనుకోవచ్చు అనమాట. ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ చుట్టుపక్కల అంతా బాగా ఫుల్ బందోబస్తుగా ఉంది, ఇబ్బంది అయితే ఏం లేదు. చూడండి ఫ్రెండ్స్, ఎంత జంపుగా ఉందో. అంటే గదులు చాలా ఉన్నాయి. గదుల తర్వాత ఈ గుడి పైన చూడండి ఫ్రెండ్స్, ఎంత గడ్డి అంతా బాగా మలిచిందనమాట. గడ్డి అంటే వాన వచ్చిన తర్వాత పడుతుంది దీని మీద, అంటే కొంచెం కొంచెం అక్కడక్కడ కారుతుంది అనమాట. చూడండి, పైన ఈ గడ్డి ఉండడం వల్ల అలా అవుతుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, లోపలైతే బాగా స్తంభంగా ఉంది. చూడండి పైన చూడండి ఇంకా ఎంత బాగుందో. గడ్డి అంతా బాగా మలిచేసింది. ఈ ఆంజనేయ స్వామి మీకు నచ్చినట్టయితే, ఈ వీడియో ఫుల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మర్చిపోతండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.